రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎవరు ఆపారు? రేవంత్ రెడ్డి నేను చంద్రబాబుతో చెబితే ఆపాను అని చెప్తే, రేవంత్ రెడ్డిని ఒక్క మాట కూడా అనకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు ఆపే కుట్రలు చేస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈలోపు తెలుగుదేశంకి సంబంధించిన మిగతా నేతలు రైట్ చేసిన పాయింట్ ఏంటంటే, అది ఎప్పుడో ఆగిపోయి ఉన్నది, దాని పేరేంటి, ఎన్జీటీ ఆపింది 2021లోనే, ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు అన్నటువంటి పాయింట్. కానీ అసలు నిజమేంటి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మనం కూడా వీడియోలు చేసాం. అప్పుడు నేను ప్రశ్న కూడా వేశాను. అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇచ్చారు. కేసీఆర్ పైనుంచి నీళ్లు తోడుతుంటే ఈ కింద నుంచినే నీళ్లు తోడేసే కార్యక్రమం రాయలసీమ ఎత్తిపోతల పథకం. దాన్ని కంట్రోల్ చేయడానికి హరీష్ రావు ఎన్జీటీకి వెళ్ళాడు. ఎన్జీటీ స్టే ఇచ్చింది. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఎన్జీటీ స్టే ఇచ్చినా కూడా తవ్వేస్తున్నారు, ఎత్తిపోతల పథకం కొనసాగుతోంది, కన్స్ట్రక్షన్ జరిగిపోతుందని ఈనాడు ఆంధ్రజ్యోతి అప్పుడు వార్తలు రాసినప్పుడు నేను ప్రస్తావించే వాళ్ళు అసలు ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేద్దాం అనుకుంటున్నారా, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పిన వాళ్ళు రహస్యంగా తవ్వుతుంటే కూడా నువ్వెందుకు ఆపుతున్నావు? ఎందుకంటే పులిచింతలకి ముందు పర్మిషన్ ఉంటే కట్టగలిగే వాళ్ళం కాదు, పర్మిషన్ ఉంటే రాదు. అలాగే పోలవరము ముందు పర్మిషన్ రాదు, ముందు కట్టడం బిగిన్ చేసేసాక ఆ తర్వాత పర్మిషన్స్ తెచ్చుకున్నాం. అట్లాగే పోతిరెడ్డిపాడికైనా సరే పర్మిషన్ లేదు, ముందు కట్టిన తర్వాతనే పర్మిషన్ తెచ్చుకున్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకమైనా అదే అవుతుంది. ఎందుకంటే కట్టేసిన తర్వాతకి ఎవడో పీకేదేం లేదు, ముందు బిగిన్ చేస్తే ఏ పర్మిషన్లు రావు, హక్కులు తొక్క తోలు బోల్డ్ అన్నీ ఉంటాయి. తెలంగాణలో అట్లాగే అనేక ప్రాజెక్టులు కేసీఆర్ కట్టేసుకున్నాడు, ఎత్తిపోతలు చేసేస్తున్నాడు. అందులో భాగంగా ఇక్కడ చేస్తుంటే ఆంధ్ర ప్రయోజనాల కోసం ఏదో చించుకుంటున్నామని చెప్పేటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఎట్లాంటి దొంగ వార్తలు ఎందుకు రాస్తున్నాయి అన్నది చెప్పుకోవచ్చు. మనం వీడియో చేసాం. అప్పుడు అంటే వాళ్ళే రాశారు, అది కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలు. ఆ తర్వాత చూస్తే ఎన్జీటీ నుంచి ఓ టీముని తెప్పించినప్పుడు కూడా వార్తలు రాశారు, వాళ్ళు వచ్చే ముందు రోజు మాత్రమే తవ్వడం ఆపారు అన్నటువంటిది. అది జరిగింది. ఆ తర్వాత చూస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగానే కదా నీళ్లు, ఈ అతని పేరేంటి, మన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి అటుకు వెళ్ళేది, కాలువలు కానీ అవన్నీ వాటిని చూడడానికే కదా చంద్రబాబు వెళ్ళబోతుంటే రాళ్ళదాడి పెద్ద ఇష్యూ నడిచింది కూడా. అవన్నీ అందులో భాగమే కదా రాయలసీమ ఎత్తిపోతలు. లేకపోతే ఇంకేమున్నాయి అక్కడ వాటరు? రాయలసీమ ఎత్తిపోతల పథకం కాకుండా పోతిరెడ్డిపాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం కాకుండా ఇంకెక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? ఎట్టపోతాయి అసలు? కృష్ణ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా వస్తాయి? శ్రీశైలం నాగార్జున సాగర్ కాలువల తర్వాత ఉన్నది అదే కదా. అంటే జరిగింది కన్స్ట్రక్షన్. జగన్ ఉన్నంతకాలం ఓ పక్కన ఈ గొడవలు ఎన్ని ఉన్నా కింద కొనసాగిస్తూనే వచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అది ఆపారా లేదా? ఇవాళ ఆల్రెడీ రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేసుకున్నాడు, కానీ వీళ్ళు చెప్పినట్టుగా అబ్బాయి ఎన్జీటీ ఎప్పుడు ఆపేసిందనే పేరుతో సైలెంట్గా ఉంటారా? లేదు, ఇప్పుడు అక్కడ సాగునీటి ప్రాజెక్ట్ని ఆపడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం మేము ఎన్ని అవాంతరాలు ఎదురైనా కొనసాగిస్తూ వస్తే ఇప్పుడే ఆపారు వీళ్ళు. రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు రాయలసీమకి దగా చేయడానికి అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల బృందం ఏదైనా వెళ్ళి అక్కడ విజిట్ చేసి ప్రజలకు చెప్పబోతున్నారా? రాయలసీమ నీళ్లు ఆగడం అంటే రాయలసీమని అన్యాయం చేయాలి అనుకోవడమే. రాయలసీమని అన్యాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరిని ప్రజలు అంగీకరిస్తారనుకోండి నేను.